రిజర్వేషన్ల పర్సెంటేజ్ కేటాయింపులోనూ ఏ సామాజిక వర్గాన్ని ఏ గ్రూప్లో పెట్టాలనే విషయంలోనూ, అదే సమయంలో గతంలో ఏబిసిడి వర్గీకరణ ఉంటే సి వరకే అంటే 3 గ్రూపులే చేసి 4వ గ్రూపును ఏర్పాటు చేయకుండా విస్మరించే విషయంలోనూ స్పష్టంగా లోపాలు జరిగినాయనే విషయం స్పష్టంగా ప్రభుత్వం దృష్టికి మేము తీసుకొచ్చాం. ఒక మాటలు చెప్పాలంటే గత నివేదిక లోపభూయిష్టంగా ఉంది. షమీమ్ అఖ్తర్ గారికి రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పిన బాధ్యతలో వర్గీకరణ అంశం మీద సూచన చేసే సమయంలో హేతుబద్ధత, శాస్త్రీయత అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోమని చెప్పడం జరిగింది. హేతుబద్ధత, శాస్త్రీయత అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోమని చెప్పడం జరిగింది. అయితే షమీమ్ అఖ్తర్ గారి నివేదికలో ఆ హేతుబద్ధత, శాస్త్రీయతనే లోపించింది. దానివల్ల ప్రధానంగా 3 పొరపాట్లు జరిగినాయి. నంబర్ 1, రిజర్వేషన్ల కేటాయింపులో 3 గ్రూపులకు ఒక్కొక్క గ్రూపుకు ఒక విధానాన్ని వర్తింపజేశారు. ఒక్కొక్క గ్రూపుకు ఒక విధానాన్ని చేశారు. ఒకరికోమో వెనుకబాటునే చూశారు, జనాభా చూడలేదు. ఇంకొకరికి వెనుకబాటు జనం ఉన్నా కూడా ఆ 2 చూడలేదు. మూడవరికి వెనుకబాటు లేకపోయినా కేటాయించబడ్డ రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో పర్సెంటేజ్ లేకపోయినా వాళ్ళకు అధికంగా కేటాయించారు. ఈ విధంగా కేటాయించడం అనేది శాస్త్రీయత లోపించింది, హేతుబద్ధత లోపించింది, న్యాయం అనే ప్రక్రియ కూడా విఘాతం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, హేతుబద్ధత అనేది గీట్రాయిగా, శాస్త్రీయత పద్ధతి అనేది గీట్రాయిగా వర్గీకరణ ప్రక్రియకు సూచన చేయమని చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు రిజర్వేషన్ల వర్గీకరణ జరిగే సమయంలో ఈ 59 కులాల్లో జనాభా ఉండి వెనుకబాటన్న చూడాలి. జనాభా ఉన్నా కూడా ఆ నిష్పత్తి ప్రకారం అవకాశాలు పొందలేని వెనుకబాటు అదన్నా చూడాలి. లేదా రిజర్వేషన్లు ఏర్పడే జనాభా ప్రాతిపదిక కాబట్టి పంచడం కూడా జనాభా ప్రాతిపదికన జరగాలి. రిజర్వేషన్ ఏర్పడే జనాభా ప్రాతిపదిక మీద షెడ్యూల్ కులాల మొత్తం జనాభా కలిసినే 15% కాబట్టి ఈ 59 కులాల వర్గీకరణ జరిగేటప్పుడు ఒక్కొక్క గ్రూప్ ఏర్పాటు చేసేటప్పుడు ఆ గ్రూపులో వాళ్ళ పర్సెంటేజ్కి తగ్గట్టుగానే వర్గీకరణ జరగాలి. ఇక్కడ ఈ 2 లోపించినాయి. మొత్తానికి వెనుకబాటుతనం చూడలేదు, లేదా జనసంఖ్యను ఆధారంగా కూడా చేసుకోలేదు. దీనివల్ల అందరికీ న్యాయం జరగలేదనేసి రుజువు అయిపోయింది. రెండో పాయింట్, గతంలో ఏబిసిడి ఉంటే ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అంటే ఏబిసి వరకు వచ్చేసింది. అంతకుముందు డి ఉంటే ఇప్పుడు గ్రూప్ 4 రావాలి వీళ్ళ దాన్ని బట్టి. మరి గ్రూప్ 4 ఎందుకు రాలేదు? గ్రూప్ 4కు రావాల్సిన వాళ్ళు ఎవరు అనేది కూడా శాస్త్రీయంగా గ్రూప్ 4 రాకపోవడానికి శాస్త్రీయ భద్రత గురించి కూడా ఆలోచించలేదు. దీనివల్ల గత కమిషన్ నివేదికలోనే లోపాలు ఉన్నాయనే విషయం
శాస్త్రీయత, న్యాయబద్ధత, హేతుబద్ధత లోపించిందనే విషయం ఆధారాలతో సహా ప్రభుత్వం ముందు పెట్టినాకనే కమిషన్ గడువు మరొకసారి పొడిగించారు. నిన్ననే గౌరవ షమీమ్ అఖ్తర్ గారికి మళ్ళీ మేము కలిసి లోతుగా అధ్యయనం చేయండి, ఇక్కడిక్కడ లోపాలు జరిగినాయని చెప్పి మేము కుండ బద్దలు కొట్టినట్టుగానే లోతుగా అధ్యయనం చేయాలని చెప్పి గత నివేదికలో ఏ లోపాలు ఉన్నాయో ఆ లోపాలను తన ముందే కుండ బద్దలు కొట్టినట్టుగానే మేము రాసిన వినతి పత్రంలో ఉండబడే ప్రతి అక్షరం, ప్రతి లైన్ చదివి వినిపించారు. అయితే ఇప్పుడు మార్చి 10 వరకు గడువున్న సమయంలో నేను దళితుల్లో ఉండబడే అన్ని కులాలకు విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా మాలలోమో సింగిల్ క్యాస్ట్గా వర్గీకరణ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే అన్ని కులాలకు మేలు జరగాలని ఎంఆర్పిఎస్ యుద్ధం చేసుకుంటూ వచ్చేసింది. ఈ తెలుగు నేల మీద మాలలు మాత్రమే వర్గీకరణ అడ్డుతవుతూ వచ్చారు. మాదిగలు వర్గీకరణ కావాలని ఉద్యమానికి నాయకత్వం వేస్తూ వచ్చారు. 58 కులాల హక్కులను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది మాలలు అవుతే, మాదిగలతో పాటు మిగతా 57 కులాలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నది ఎంఆర్పిఎస్. ఈ నేపథ్యంలో విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, ఒక మాదిగ బిడ్డగా నేను మిగిలిన 57 కులాల సంఘాలకు, సంఘాల నాయకులకు అప్పీల్ చేస్తున్నా. ఒక మాదిగ బిడ్డగా వర్గీకరణ లక్ష్యం కోసం పోరాటం చేస్తున్న ఒక మీ సోదరుడిగా 57 కులాల సంఘాలకు, సంఘాల నాయకులకు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఈ వర్గీకరణ రేపు జరిగితే, రిజర్వేషన్లు ఈ దేశంలో ఉన్నంతకాలం వర్గీకరణ ఉంటే మరో 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో ఈ వర్గీకరణ వల్ల 2025లో జరిగే వర్గీకరణ వల్ల మాకు మేలు జరగలేదు, మాకు మేలు కంటే అన్యాయమే జరిగిందని రాబోయే 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో ఏ కులానికి కూడా ఆ అభిప్రాయం రాకుండా ఉండాలి. ఏ కులం కూడా నష్టపోకుండా ఉండాలి. ఏ కులం బిడ్డలు కూడా, రాబోయే తరాలు కూడా జరిగిన వర్గీకరణ వల్ల మేము నష్టపోయినామని చెప్పి అనుకోకుండా ఉండాలి. అంత శాస్త్రీయంగా, అంత న్యాయబద్ధంగా వర్గీకరణ జరగాలని నేను కోరుకుంటున్నాను. పోరాటానికి నాయకత్వం వహిస్తున్నది ఎంఆర్పిఎస్, మాదిగలు కావచ్చు, కానీ ఆ ఫలాలు మాదిగలే దోసుకోవాలను, మాదిగల జనాభా కంటే వాటా ఎక్కువ రావాలను ఎంఆర్పిఎస్ కోరుకోవట్లేదు, మాదిగలు కోరుకోవట్లేదు, వ్యక్తిగా నేను కోరుకోవట్లేదు. పోరాటానికి నాయకత్వం వహిస్తే అంటే నాయకత్వం వహించవచ్చు, కానీ దళితుల్లో అన్ని కులాలకు మేలు జరగాలి, అన్ని కులాల బిడ్డలు బాగుపడాలి అనేదే ఇందులో గొప్ప ఉద్దేశం, సదుద్దేశం అనేసి మీద తీసుకొస్తున్నాను నేను. కాబట్టి ఇప్పుడు జరిగే వర్గీకరణ ప్రక్రియలో అందరు భాగస్వాములు కావాలి. ఇప్పుడు జరిగే వర్గీకరణ ప్రక్రియ రేపు 100 ఏళ్ళు ఉంటుంది అనుకుందాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినాక 1950 నుంచి రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి, ఉమ్మడి రిజర్వేషన్లు. ఇప్పుడు 2025లో ఉన్నాం, అంటే 75 ఏళ్ళు. ఈ 75 ఏళ్లలో ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల మెజార్టీ కులాలకు న్యాయం జరగలేదు కాబట్టి వర్గీకరణ ఉద్యమం వచ్చింది. ఈ 75 ఏళ్లలో ఉమ్మడి రిజర్వేషన్ల విధానం వల్ల దళితుల్లో ఉండబడే అన్ని కులాలకు వాళ్ళ న్యాయమైన వాట దక్కలేదనే వర్గీకరణ ఉద్యమం వచ్చింది. మరి వర్గీకరణ పరిష్కారం 75 ఏళ్ళకు జరుగుతున్న సమయంలో ఈ ప్రక్రియ ముందుకు సాగుతున్నప్పుడే అన్ని కులాలు అప్రమత్తంగా ఉండాలి. అన్ని కులాలు తమ న్యాయమైన వాట కోసం మాట్లాడాలి. రేపు భవిష్యత్తులో మాకు అన్యాయం జరిగింది అనే మాట భవిష్యత్తు తరాలు అనకుండా చూసుకోవాలి. అది ప్రతి కులం సంఘం మీద బాధ్యత ఉన్నది, ప్రతి కుల సంఘాన్ని నడిపే నాయకత్వం మీద బాధ్యత ఉన్నది. అదే సమయంలో ప్రతి కులంలో ఉండబడే విద్యార్థులు, మేధావుల మీద కూడా బాధ్యత ఉన్నది. నేను
ఆ బాధ్యతను గుర్తు చేస్తున్నా. దయచేసి 10వ తారీఖు వరకు ఉండబడే కమిషన్ గడువును ముఖ్యంగా 57 కులాలకు సంబంధించిన నాయకత్వం, 57 కులాల సంఘాల నాయకత్వం ఎట్లాగో అందరి పక్షాన ఎంఆర్పిఎస్ ఇచ్చిన నిన్న వినతి పత్రం, అన్ని వర్గాల పక్షాన అందరికి న్యాయం జరగాలని చెప్పి ఎంఆర్పిఎస్ వినతి పత్రం ఇచ్చిన అది ఎంఆర్పిఎస్ విజ్ఞప్తిగా చూస్తారు, అది ఎంఆర్పిఎస్ విజ్ఞప్తిగా చూస్తారు. కానీ ఏ కులం వాళ్ళ వెనుకబాటేంది, ఏ కులం వాళ్ళ మనోభావాలేంటి, వాళ్ళ భవిష్యత్తుకు వర్గీకరణ ఏ విధంగా ఉపయోగపడాలన్న విషయం ప్రతి కుల సంఘ నాయకత్వం ప్రజలు బాగా ఆలోచించుకొని కమిషన్ ముందుకు వెళ్ళాలి. మరొకసారి ఫలాని వాళ్ళ వల్ల మేము దోపిడి గురైనాం, ఫలాని వాళ్ళతో మేము కలిసి ఉంటే మేము అన్యాయానికి గురైనాం అని చెప్పి ఏ కుల సంఘం అనుకోకుండా, ఏ కులం ప్రజలు అనుకోకుండా ఉండాలంటే ఇప్పుడు 57 కులాల సంఘాలకు నాయకత్వం వహించే వాళ్ళ మీద, 57 కులాల సంఘాలకు నాయకత్వం వహిస్తున్నామని చెప్పే వాళ్ళ ప్రతి ఒక్కరి మీద ఆ బాధ్యత ఉన్నదని మాత్రం నేను గుర్తు చేస్తున్నాను. నేను 2 ఉదాహరణలు తీసుకొస్తున్నాను. నేను కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యేటప్పుడు జరిగే ప్రక్రియ కొన్ని దశాబ్దాలు శతాబ్దాలైనా కొంతమందికి ఆవేదన మిగులుతుంటుంది. ఇప్పుడు వర్గీకరణ ప్రక్రియ మీద భవిష్యత్తు తరాలకు అట్లాంటి ఆవేదన ఉండదు. ఎగ్జాంపుల్, ఈ రిజర్వేషన్ల అంశానికి ప్రారంభం పునా ఓడంబడిక, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గాంధీ గారి మధ్యలో జరిగిన, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గాంధీ గారి మధ్యలో జరిగిన పూనా ఒడంబడిక 1932లో సెప్టెంబర్ 24లో జరిగింది. 1932 సెప్టెంబర్ 24 జరిగింది. కానీ కొన్ని దళిత సంఘాలు ఇప్పటికీ కూడా ఆ పూనా ఒడంబడిక జరిగిన రోజును నిరసన దినంగా కూడా ప్రకటిస్తుంటారు. నిరసన దినం ప్రకటిస్తుంటారు. పూనా ఒడంబడికలో పాల్గొన్నది ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశంలో ఉన్న దళితులందరికీ ఆరాధ్య దైవం ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశంలో దళితులందరికీ ఆరాధ్య దైవం ఎవరు? అంబేద్కర్. ఈ దేశంలో ప్రతి ప్రజాస్వామికవాదికి ఆరాధ్య దైవం ఎవరు? గొప్ప నేత ఎవరు? ముందు చూపు గల వ్యక్తి ఎవరు? అంబేద్కర్. మరి అంబేద్కరే ఆ ఒప్పందంలో పాల్గొన్నాడు. ఆ ఒప్పందంలో మేము స్వేచ్ఛను మా స్వతంత్రతను కోల్పోయినామని చెప్పి సెప్టెంబర్ 24 తారీఖున జరిగిన పూనా ఒడంబడిక రోజు నిరసన జరుగుతుంటాయి. ఆ నిరసనలు జరగడానికి కారణం పూనా ఒడంబడిక అని అనుకున్నప్పుడు పూనా ఒడంబడిక జరిగి సంతకం పెట్టిన రోజే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన ఆవేదన చాటుకున్నాడు. పూనా ఒడంబడిక అమలు జరిగిన రోజే, పూనా ఒడంబడిక జరిగిన రోజే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాటుకున్నాడు. ఆయన ఒక మాట అన్నాడు, టెంకాయలో ఉండబడే గుజ్జును గాంధీ తీసుకొని మాకు ఉట్టి చిప్ప మాకిచ్చిండు అని చెప్పి ఆ ఒడంబడికను విశ్లేషించాడు. అంటే కమ్యూనల్ అవార్డును వదులుకోవడం ద్వారా, కమ్యూనల్ అవార్డును వదులుకోమని చెప్పి గాంధీ ఒత్తిడి పెట్టడం ద్వారా, నేను కమ్యూనల్ అవార్డును వదులుకోవడం వల్ల నాకు ఉట్టి చిప్ప నా చేతికి వచ్చింది, టెంకాయలో ఉండబడే కొబ్బరి చిప్పల్లో కొబ్బరిలో ఉండబడే కొబ్బరి అంతా గుంజుకున్నాడు అని చెప్పి తను సంతకం పెట్టిన రోజే ఆవేదన వ్యక్తం చేశాడు. కమ్యూనల్ అవార్డు ఉన్నట్టుగా అమలు జరిగితే దళిత వర్గాలకు వచ్చే స్వేచ్ఛ స్వాతంత్రాలు వేరుగా ఉండేది, వాళ్ళ భవిష్యత్తు వేరుగా ఉండేది. ఆ స్వేచ్ఛ స్వతంత్రాలు భవిష్యత్తును పూనా ఒడంబడిక కానీయలేకుండా పోయిందనే ఆవేదన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మదిలో ఉండడం వల్ల ఈరోజు రిజర్వేషన్లు ఎంత అమలు జరుగుతున్నా కూడా ఆ రిజర్వేషన్ల మీద ఎదిగిన లీడర్లే శాసనసభలో పార్లమెంట్లో స్వతంత్రంగా మాట్లాడే స్వేచ్ఛ లేకుండా పోయింది. శాసనసభలో పార్లమెంట్లో స్వతంత్రంగా మాట్లాడే స్వేచ్ఛ లేకుండా పోయింది. అంటే కమ్యూనల్ అవార్డును వదులుకోవడం ద్వారా, ఇప్పుడు అమలు జరుగుతున్న రిజర్వేషన్లు అంగీకరించడం ద్వారా
స్వేచ్ఛా స్వాతంత్రాలు కోల్పోయిండు అనడానికి అది సాక్ష్యంగా ఆనాడు అంబేద్కర్ మాటలు మాట్లాడినే సాక్ష్యం. కారణాలు ఏమైనా, రిజర్వేషన్లు ఎంత అమలు జరుగుతున్నా, రిజర్వేషన్ల వల్ల ఎంతమంది దళితులు కొంత పైకి వచ్చినా, కానీ మేము కోల్పోయింది కమ్యూనల్ అవార్డు కదా, దానివల్ల మేము స్వేచ్ఛా స్వాతంత్రాలు కోల్పోయినాం కదా అనే అభిప్రాయం ఉన్నది. సంతకం పెట్టిన రోజు అంబేద్కర్కు ఉన్నది. ఇవాళ 100 సంవత్సరాల దగ్గరకు వచ్చింది. 32 అంటే ఇవాళ 25లో ఉన్నాం. 93 ఏళ్ళ తర్వాత కూడా ఆ పూనా ఒడంబడిక నిరసన వ్యక్తాలు జరుగుతున్నాయంటే మేము ఏం కోల్పోయినామో అది సాక్ష్యంగా నిలబడ్డది. రెండోది మనం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో తెలంగాణ ఏర్పాటు జరగడానికి ముందు గతంలో కేసీఆర్ గారు ప్రకటించిన మాటకు కట్టుబడి లేకపోవడం వల్ల ఆదివాసీ సమాజం